ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. వెల్కమ్ టు సుమన్ టీవీ. విజయసాయిరెడ్డి దారెటు. ఇవాళ విజయసాయిరెడ్డి మీడియా ముందుకొచ్చి మాట్లాడిన తర్వాత ఇదే ప్రశ్న ప్రధానంగా కనిపిస్తోంది. విజయసాయిరెడ్డి రాజకీయాల్లోకి బయటికి రావడం, వైసీపీ నుంచి బయటకు వచ్చేసి వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించడం, ఆ తర్వాత విజయసాయిరెడ్డి పలుచోట్ల మీడియాతో మాట్లాడినా ఏ పార్టీలోకి పోతున్నారు, మీ వ్యూహం ఏంటి, మీ ఫ్యూచర్ ఏంటి అని అడిగితే ఎక్కడ నోరు తెరవలేదు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గురించి ఎటువంటి ప్రశ్నలు అడిగినప్పటికీ జగన్ బాగుండాలి, ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలి, ఆ పార్టీ మళ్ళీ ముందుకెళ్ళాలి, నేను వైఎస్ కుటుంబానికి ఎప్పటికీ అనుగుడిగానే ఉంటాను, వైఎస్ కుటుంబంతో నాకు 40 ఏళ్ళ అనుబంధం ఉంది అనే తన ప్రేమను వ్యక్తపరుస్తూనే వచ్చారు తప్ప తను ఫ్యూచర్లో ఏ నిర్ణయం తీసుకోబోతున్నాను, ఏ పార్టీ వైపు వెళ్ళబోతున్నా అనే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేయలేదు విజయసాయిరెడ్డి. ఇవాళ సిఐడి విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కాకినాడ పోర్టు వ్యవహారంలో విచారణ తర్వాత విజయసాయిరెడ్డి చాలా స్పష్టంగా మీడియాతో తన మనసులో ఉన్న విషయాలన్నీ బయట కక్కేశారు. ముఖ్యంగా తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం తనని 4 ఏళ్ల పాటు అణచివేతకు గురి చేశారని, అనగదొక్కారని, పార్టీలో తనకు స్థానం లేకుండా చేశారని, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనసులో కూడా తనకి స్థానం లేకుండా చేశారనే విషయాన్ని బయటకు చెప్పేశారు విజయసాయిరెడ్డి. పార్టీలో జరిగిన అంతర్గత రాజకీయం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీ వ్యవహారంలో కోటరీ కావచ్చు విజయసాయిరెడ్డిని అతని దగ్గరికి చేరకుండా చేసిందనే విషయం ఇవాళ విజయసాయిరెడ్డి చెప్పిన మాటలతో మనకు అర్థమవుతుంది. నిజానికి వైసీపీ ఓటమికి కూడా ఈ కోటరీయే కారణమని గతంలో రాజకీయ విశ్లేషణలు తెరపైకి వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఏర్పడిన కోటరీ ఆయనకి వాస్తవ పరిస్థితుల్ని, పార్టీలోని వాస్తవ పరిస్థితుల్ని కావచ్చు, ప్రజల్లో ఉన్న వాస్తవ పరిస్థితుల్ని కావచ్చు, ప్రభుత్వానికి వచ్చే ఫీడ్బ్యాక్లోని వాస్తవ పరిస్థితుల్ని కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో ఉన్నది ఉన్నట్టుగా చేరనివ్వకుండా కోటరీ చేసింది, అడ్డుకుంది అనే చర్చ అయితే మొదటి నుంచి రాజకీయ వర్గాల్లో ఉంది. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే కూడా ఉంది. ఎవరైతే గతంలో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తర్వాత ఇప్పుడు ఓడిపోయారో, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలో ఉన్నారో చాలా మందిలో ఈ అభిప్రాయం ఉంది. అంతేకాదు చాలాసార్లు ఎవరైతే వైసీపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేని అంటే సీటు మార్చిన సందర్భంలో చాలామంది ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని బయటకు కక్కేశారు కూడా. చాలామంది నాయకులు బయటకు కక్కేశారు. కోటరీ జగన్మోహన్ రెడ్డికి వాస్తవాలు తెలియకుండా చేస్తుంది, కోటరీ పార్టీలోని విషయాలని ఫిల్టర్ చేసి జగన్మోహన్ రెడ్డికి చెప్తుంది, కోటరీ వల్లే ప్రభుత్వానికి వచ్చే ఫీడ్బ్యాక్ కూడా ఫిల్టర్ అయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెంతకు చేరుతోంది అనే రాజకీయ చర్చ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆ వాస్తవాన్ని పార్టీలో నెంబర్ 2 స్థాయిలో పనిచేసిన విజయసాయిరెడ్డి కూడా బయటకు చెప్పడం, విజయసాయిరెడ్డి పార్టీలో కోటరీ మాటలు జగన్మోహన్ రెడ్డి వింటున్నారు, అబద్ధాలని నిజాల్ని గుర్తుపట్టలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా చెప్పాలంటే పార్టీలోని కొందరు నాయకుల ట్రాప్లో ఉన్నారనే విషయాన్ని ఇవాళ విజయసాయిరెడ్డి బయట చెప్పారు. ఇదంతా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ ఉంది, ఏదైతే జరిగిందో ప్రచారం అది నిజమనే క్లారిటీ మాత్రం ఇవాళ అందరికీ, వైసీపీ కార్యకర్తలకు కావచ్చు, లేకపోతే పార్టీలో ఎవరైతే నాయకులు అంతర్మదనంతో ఉన్నారో చాలామంది నాయకులు జగన్మోహన్ రెడ్డికి దగ్గరికి చేరలేకపోతున్నాం, జగన్మోహన్ రెడ్డికి తమ అభిప్రాయాల్ని స్వేచ్ఛగా వెల్లడించలేకపోతున్నాం, జగన్మోహన్ రెడ్డిని కలవాలి అంటే 4-5 అంచెల్ని దాటి వెళ్ళి కలవాలి అని చాలామంది నాయకులు బయట మాట్లాడుతున్నారు. చాలామంది డైరెక్ట్గా మీడియాతో చెప్పకపోయినా ఆఫ్ కెమెరాలో చాలా స్పష్టంగా చెబుతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీయే గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఒక పెద్ద కారణం అనే విషయాన్ని కూడా చాలామంది చెప్పారు. ఎక్కువ మంది అందుకనే 155 స్థానాల్లో గెలిచిన వైసీపీ, 150కి పైగా సీట్లలో గెలిచిన వైసీపీ 11 సీట్లకు పడిపోవడానికి కారణం కూడా ఈ కోటరీ అనే చర్చ కూడా మొదటి నుంచి ఉంది. ఇదంతా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి నిజంగానే కొంతకాలంగా విజయసాయిరెడ్డిని పక్కన పెట్టారనేది వాస్తవమని ఆయన నోట ఆయనే చెప్పినట్టుగా ఇక్కడ అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి ఇక రాజకీయాల్లో కొనసాగుతారా, లేకపోతే అతను ప్రకటించినట్టుగానే నెల్లూరు వెళ్ళి వ్యవసాయం చేసుకుంటారా అన్నది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. మొదటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన వచ్చిన అనేక
ఆరోపణల్లో లేకపోతే కేసుల్లో జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి ఏటూగా ఉన్నారు. గతంలో సిబిఐ పెట్టిన కేసులు ఏటూగా ఉన్నారు, ఈడీ కేసులు ఏటూగా ఉన్నారు. ఈ తాజాగా కాకినాడ పోర్టులో జరిగిన కేసులు కూడా ఆయన ఏటూగా ఉన్నారు. ఆయన చెప్తున్నారు నాకు ఏటూ స్థానాన్ని ఫిక్స్ చేసి పెట్టారు, ఏ కేసులోనైనా నన్ను ఏటూగా పెడతారు అని ఆయన మాట్లాడిన తీరు చూస్తే పార్టీలో నేను నెంబర్ 2గా లేకపోయాను కానీ జగన్మోహన్ రెడ్డి పైన వచ్చిన ఆరోపణల్లో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పైన వచ్చిన పెట్టిన కేసుల్లో కావచ్చు, నేను ఏటూగానే ఉన్నాను, పార్టీలో నాకు రెండో స్థానం దక్కలేదు అనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్టుగా అర్థమవుతుంది. మొత్తానికి విజయసాయి రెడ్డి సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా తన కెరీర్ని, పొలిటికల్ కెరీర్ని అంత ఈజీగా వదులుకోడు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద నేరుగా విజయసాయి రెడ్డి తిరిగి ఆరోపణలు చేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. జగన్మోహన్ రెడ్డి కోటరీకి లొంగిపోయి పనిచేస్తున్నారనే విషయాన్ని చెప్పినట్టుగా విజయసాయి రెడ్డి మాటలతో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి మనసులో నేను లేను, అందుకే బయటకు వచ్చానని ఆయన్నే చెప్పడంతో ఇక వైసీపీలోకి మళ్ళీ ఎప్పటికి వెళ్ళడు. వైసీపీలో తీవ్రమైన అవమానాన్ని ఆయన ఎదుర్కొన్నారు, అవమానాన్ని భరించారు. కాబట్టి వైసీపీలోకి వెళ్ళడు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరబోతున్నారనే చర్చకైతే ఆస్కారం ఏర్పడింది. అక్కడే విజయసాయి రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటి? గతంలో చాలాసార్లు విజయసాయి రెడ్డి విషయంలో రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. విజయసాయి రెడ్డి బీజేపీకి దగ్గరగా ఉన్నారని, బీజేపీ ఆయన ఎందుకంటే కేంద్రంలో ఢిల్లీలో కీలకమైన స్థాయిలో పనిచేశారు వైసీపీ తరఫున. సో ఢిల్లీలో ఉన్న బీజేపీ నాయకత్వానికి అతి దగ్గరగా ఉన్నారు. బీజేపీతో పాటు అనేక మంది మంత్రులు కావచ్చు, లేకపోతే అమిత్ షా కావచ్చు, మోదీతో సహా ప్రధాని మోదీతో కూడా ఆయనకు సంబంధాలు ఉన్నాయనే చర్చ మొదటి నుంచి ఉంది. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి బీజేపీలో చేరతారా అనే చర్చకు కూడా ఇప్పుడు తెరలేసినట్టయింది. ఒకవేళ విజయసాయి రెడ్డి బీజేపీలో చేరితే ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో చేరినట్టు అవుతుంది. సో విజయసాయి రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? నిజంగానే రాజ్యసభకు వెళ్తారని, విజయసాయి రెడ్డికి రాజ్యసభ సీట్ ఇచ్చే అవకాశం ఉందనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి బీజేపీలో చేరబోతున్నారా, లేకపోతే నెల్లూరు వెళ్ళి వ్యవసాయం చేసుకుంటారా అన్నది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. మరి మీరేమనుకుంటున్నారు? విజయసాయి రెడ్డి రాజకీయాల్లో ఉండాలా, లేకపోతే బీజేపీలో చేరాలా? మీ ఒపీనియన్ ఏంటి? ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.